అపోస్తుల కార్యములు చదువుకుందామా? 2వ అధ్యాయము 24వ వచనం. 2:24 చదువుతారా? మరణము ఆయనను బంధించి ఉంచుట. ఎంత బాగుందండి మాట. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి. ఎంత బాగుందండి మాట. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు మరణ వేదనలో నుండి ఆయన లేపబడ్డాడు. అదే కదా అపోస్తలుల కార్యములలో చెప్పబడింది. మరలా చదువుదామా మాట. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. అసాధ్యము. ఆయన లేపబడ్డాడు కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను లేపెను. ఆయన లేపబడెను. అపోస్తలుల కార్యములు 2:31. 31-32 వచ్చిన క్రీస్తు పాతాళములో ఇడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ఆయన శరీరం సమాధిలో అలాగే కుళ్ళిపోలేదు. దావీదు శరీరం కుళ్ళిపోలేదండి. దావీదు శరీరమా? దావీదు శరీరం గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. క్రీస్తు యేసు యొక్క శరీరం గురించి ప్రవచనము దావీదు ముందుగా చెప్పాడు. చూడండి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆయన మరణమును ఓడిస్తాడని, సమాధిని ఓడిస్తాడని, చావును జయిస్తాడని ముందుగానే ఆయన గురించి చెప్పబడి. అలాగే లేచాడు. 32వ వచనము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ జయ క్రీస్తు. సమాధి ఓడి జయ యేసు, సమాధి గెలచె జయ యేసు, సమాధి ఓడి జయ యేసు, సమాధి ఓడెను. ఆగండి ఆగండి, ఈ పాట రావట్లేదు మీ అందరికీ. సమాధి ఓడింది ఆయన ఎదుట, అలాగే సమాధి గెలిచాడు. సమాధి గెలవల, సమాధిని గెలిచాడు ఆయన. ఆయన సమాధి గెలిచిందా లేకుంటే ఆయన సమాధిని గెలిచాడా? ఆయనే సమాధిని గెలిచాడు. సమాధి ఆయన ఓడించిందా లేకుంటే సమాధిని ఆయన ఓడించాడా?
సమాధిని ఆయన ఓడించాడు. అందుకే చూడండి, ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేంకి వెళ్ళి చూస్తే ఆయన సమాధి తెరవబడి ఉంటుంది. ఆయన సమాధి తెరవబడి ఉంటుంది. ఆయన లేచాడు. ఆయన పునరుత్థానుడిగా ఆయన లేచాడు. మనకు కావలసింది ఆయనే. అపోస్తలుల కార్యములు 32వ వచనం 2:32లో యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరం సాక్షులం. సాక్ష్యం ఇచ్చేవారికి మనం ఉండాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్. ఎల్లప్పుడు కూడా ఇది మన యొక్క బాధ్యత అయినది. ఆ రోజు దీనికి మేము సాక్షులమని చెప్పారు. ఈ రోజు కూడా మనము ఆయనకు సాక్షులు. ఉదాహరణ చెప్పాలి అని అంటే ఊర్మిళాదేవి. ఏ దేవండి? ఊర్మిళాదేవి దాదాపుగా 13-14 సంవత్సరాలు నిద్రపోయింది. ఎన్ని సంవత్సరాలు చదివావా? ఎన్నో తరగతుల్లో? 7-8వ తరగతిలో ఉండొచ్చు. 14 సంవత్సరాలు ఇంచుమించు ఆమె నిద్రపోయింది. 14 సంవత్సరాలు నిద్రపోతే ఆ నిద్ర నుండి ఆ 14 సంవత్సరాల తర్వాత లేచినప్పుడు ఆమె చనిపోయి లేచినట్ట, లేకుంటే నిద్ర నుండి లేచినట్ట? నిద్రపోయి లేచినట్టు. ఆమె చనిపోయి లేచినట్టు కాదు. ఇంకొక వ్యక్తి 6 నెలలు నిద్రపోయారు. పగులనక రాత్రి అనక. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయాడు. మరి ఆయన చనిపోయి ఆ తర్వాత లేచినట్ట కాదు, నిద్రపోయి లేచాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన సాయిబాబా. 3 రోజులు నిద్రపోయి లేచాడు. ఎన్ని రోజులండి? 3 రోజులు నిద్రపోయి లేచాడు. అంత మాత్రాన చనిపోయి లేచినట్ట కాదు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఆయన కలవరిలో తన ప్రాణము పెట్టాడు, తన రక్తం కాచాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి తన ప్రాణముని విడిచాడని లూకా 23:46లో గత శుక్రవారం మనం చదువుతున్నాం. తన ప్రాణముని విడిచాడు. అలాంటి యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నాము అని అంటే, ఆయన చనిపోయి తిరిగి లేపబడకపోతే మనం నమ్ముకోవడం దండగ. అర్థమైందండి? ఆయన చనిపోయిన వాడు చనిపోయినట్లే ఉంటే మనకి విశ్వాసం వచ్చిన విశ్వాసము ఉపయోగం లేదు, రక్షణ కలగదు, పరలోకం కలగదు, నిరీక్షణ వ్యర్థం, రక్షణ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి లేచాడో అదే మన విశ్వాసం, అదే మనకి రక్షణ కలిగించి, అదే మన యొక్క నిరీక్షణ. ఓ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు మృతుడై మరలా బ్రతికాడు.